తిరుపతిలో పోలీసులు స్పా సెంటర్లపై మెరుపు దాడులు నిర్వహించారు. ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలతో నగరంలో స్పా, మసాజ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. డిబిఆర్ హాస్పిటల్ రోడ్లోని ఓ బిల్డింగ్లో SCA7 సెలూన్ అండ్ స్పా సెంటర్పై దాడులు చేయగా స్పా సెంటర్లో 4 మహిళలు, 3 వ్యక్తులు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. ఈ స్పా సెంటర్కు మేనేజర్గా మనీషా, సెంటర్స్ ఆర్గనైజర్స్గా మహి, వారి భర్త ఆఫ్తాబ్ వ్యవహారాలను చూస్తున్నారు. SCA7 సెలూన్ వారిపైన ఇమోరల్ ట్రాఫిక్ యాక్ట్ కేసు నమోదు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుండి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. పవిత్రమైనటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో కూడా స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతుంది. నిజం, ఇదంతా కూడా చాలా దారుణమైనటువంటి ఘటనగా మనం చెప్పుకోవచ్చు. పవిత్రమైనటువంటి ఈ క్షేత్రానికి ఎంతోమంది యాత్రికులు వస్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యాపారాల నిమిత్తం రకరకాల వ్యాపారస్తులు వస్తూ ఉంటారు. స్థానికులు కూడా ఈ ప్రాంతం అంటేనే, ఎందుకంటే తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్న నేపథ్యంలో తిరుపతి అంటా ఉండగానే ఇక్కడ వెలిసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా పవిత్రంగా ఈ ప్రాంతాన్ని భావిస్తారు. మరి ఇలాంటి ప్రాంతంలో ఇంత నీచానికి ఒడిగట్టారు కొంతమంది ముఠాగా ఏర్పడి. అయితే ప్రస్తుతానికి మనం తిరుపతిలో ఉన్నటువంటి నిన్న పోలీసులు గత రాత్రి రైడ్ చేసినటువంటి ఏదైతే స్పా సెంటర్ వద్ద మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇదే దానికి సంబంధించి C7 సెలూన్ స్పా. ఈ స్పాలోనే సహజంగా వీళ్ళకి నిబంధనల ప్రకారం ఎవరైనా సరే, అంటే ఇక్కడ లోకల్గా కావచ్చు లేదా ఇతర ప్రాంతాలు ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళకి ఓన్లీ బాడీ మసాజ్ అని ఇట్లా రకరకాలుగా స్పా సెంటర్ అంటేనే యాక్చువల్గా అలాంటివి జరుగుతూ ఉంటాయి. నిబంధనల ప్రకారం వాళ్ళకి అలాంటి ఇదే ఉంటుంది. కానీ ఇక్కడ చాలా దారుణంగా ఆ ముసుగులో పెద్ద ఎత్తున వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం రావడం జరిగింది. అందులో భాగంగానే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం డిఎస్పీ కావచ్చు లేదంటే తిరుపతి పోలీసులు కొన్ని టీమ్స్గా ఏర్పడి ఏదైతే ఎలాంటి స్పా సెంటర్స్లో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి వీటిపైన దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే 7-8 స్పా సెంటర్ల పైన దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ తిరుపతి బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఒక C7 సెలూన్స్ స్పా అనేటటువంటి ఈ సెంటర్, ఇదే ప్రస్తుతానికి మనం చూడొచ్చు విజువల్స్లో. BRK స్క్రీన్ పైన మన వీడియో జర్నలిస్ట్ విజువల్స్ అన్ని కూడా చిత్రీకరిస్తున్నారు. ఎందుకంటే రాత్రి పోలీసుల రైడ్స్లో కొంతమంది విటులతో పాటు, అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువతులతో పాటు ఇక్కడ స్థానికంగా కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విటులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో రైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు స్పా సెంటర్కి సంబంధించి మనం చూస్తే లోపల మొత్తం కూడా అంటే చాలా అద్భుతంగా, అంటే ఒక ఇంటీరియర్ డెకరేషన్ చేసి ఎవరు వచ్చినా సరే వాళ్ళకందరికీ కూడా ఆకట్టుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత స్పా సెంటర్లో ఉండాల్సినటువంటి వాటిని అవన్నీ ఏర్పాటు చేసుకుని దాని తర్వాత గదులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఎవరైనా సరే ఇష్టపడి వస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా స్పాలు, అంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అంటే బాడీ మసాజ్ కానీ రకరకాల మసాజ్లు అయిన తర్వాత వాళ్ళు కానీ ఇష్టపడేది కానీ ఉంటే వాళ్ళు వెళ్ళి రకరకాల ప్యాకేజీలు పెట్టడం జరిగింది. అదంతా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం ఏదైతే ఉంది. దాని తర్వాత వ్యభిచారానికి పాల్పడే రకంగా, అంటే పక్కనే ఉన్నటువంటి గదుల్లోకి తీసుకెళ్ళడం, దాని తర్వాత వాళ్ళకి నచ్చినటువంటి యువతులతో వీళ్ళు సెక్స్లో పాల్గొనడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. అందువల్లనే పోలీసులు పక్కా సమాచారం, అంటే ఇప్పటి వరకు కూడా కొంతమంది పోలీసులని, లేదంటే కొంతమంది రాజకీయ ప్రముఖుల్ని, కొంతమంది రకరకాల ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్లని వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేసినటువంటి ఈ నిర్వాహకులు ఇప్పుడు వచ్చినటువంటి ఎస్పీ ఆదేశాల ప్రకారం పక్కా సమాచారంతో ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన కూడా పూర్తి స్థాయి రైడ్ చేయడం అని చెప్పడం జరిగింది. అందువల్లనే ఈస్ట్ డిఎస్పీ కావచ్చు, లేదంటే ఇట్లా అలిపిరి పోలీసులు, లేదంటే వెస్ట్ పోలీసు, ఇట్లా అందరూ కూడా మూకమ్మడిగా దాదాపుగా 50 మంది ఒక టీమ్స్గా ఏర్పడి పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి స్పా సెంటర్స్ పైన దాడులు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే C7 సెలూన్ మనం ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకుంటున్నామో, ఇప్పుడు చూపిస్తున్నామో, ఇక్కడ వీళ్ళందరూ కూడా కొంతమంది రాత్రి విటులతో పాటు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద పవిత్రమైనటువంటి ప్రాంతం, చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు. అదే స్థాయిలోనే ఈ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలందరూ కూడా స్వామి పాదాల వద్ద ఉన్నారు కాబట్టి, శ్రీవారి పాదాల వద్ద ఉన్నారు కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి స్థలంగా ఇక్కడ భావిస్తారు. అలాంటిది ఎక్కడెక్కడో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి గబ్బు కల్చర్ని, నీచమైన కల్చర్ని, చాలా దారుణమైనటువంటి కల్చర్ని ఇక్కడికి తీసుకువచ్చి ఇంత పవిత్రమైన ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో కూడా అపవిత్రం చేశారంటూ కూడా ఇప్పటికే కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించాలని కూడా స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే పోలీసులు చేసినటువంటి ఈ ఆపరేషన్లో భాగంగా
అందరూ కూడా ప్రశంసలు అందిస్తున్నారు వాళ్ళకందరికీ కూడా. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి వ్యవహారాలు నడపకూడదు అనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళ ఉద్దేశం. అందువల్లనే పోలీసులు కూడా దీనిపైన ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మరికొన్ని భయంకరమైన వాస్తవాలను కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. దీని వెనకాల ఎవరున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి యువతలను తీసుకొచ్చి ఇక్కడ ఇంత దారుణమైనటువంటి గబ్బు పని చేపిస్తున్నారు కాబట్టి మరి దీని వెనకాల ఎవరెవరు ముఠాలు ఉన్నారు, దీనిపైన లోతుగా దర్యాప్తు చేసేందుకు కూడా తిరుపతి పోలీసులు, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద పవిత్రమైనటువంటి ప్రాంతంలో ఏది జరగకూడదు అని అనుకున్నామో అలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతుండడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. తిరుపతి అంటానగానే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో తిరుపతిలో ఇలాంటి గబ్బు కల్చర్, స్పా ముసుగులో ఇలాంటి నీచానికి పాల్పడుతున్నటువంటి ఇలాంటి ముఠాలని పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి తీసుకున్నారు కాబట్టి మరోసారి ఇలాంటి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలనే అటువంటి డిమాండ్ మాత్రం స్థానిక ప్రజల నుంచి కూడా వస్తుంది. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి. కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మీరు ప్రజాపాలన చేసే మేము కూడా వస్తాం. తెలంగాణ విమోచన దిన పేరుతో జరపండి, మేము కూడా వస్తాం. అది పక్కా వస్తాం. ఇదేం ప్రజాపాలన పేరు మార్చడానికి. ధన్యవాదాలు.